హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిహెచ్ఎస్ఎల్లో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసింది. మరి ఆ నోటిఫికేషన్ సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎస్టర్డే ఎక్స్ప్లెయిన్ చేశాను. మరి ఈ వీడియోలో మీకు చాలామంది కామెంట్స్లో ఏమని అడుగుతున్నారంటే టైప్ రైటింగ్ సర్టిఫికేట్ అనేది ఉండాలా. మరి అసలు ఈ టైపింగ్ అనేటువంటిది ఎందుకు వచ్చిందంటే ఈ సెలక్షన్ ప్రొసీజర్లో చూస్తే మనకు తెలుస్తుంది. బట్ టైపింగ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీనా కాదనేది కూడా మనం ఈ వీడియోలో చూద్దాము. మొత్తం ఖాళీలు అయితే 3131 ఖాళీలు ఉన్నాయి. అలానే సిహెచ్ఎస్ఎల్కి సంబంధించి సిలబస్ ఏంటుంటుంది, టైర్ 1 సిలబస్ ఏంటనేది కూడా చూద్దాం. మన ఛానల్లో ఉన్నటువంటి వీడియోస్ని చూస్తూ మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాకుండా ఇంకొక గుడ్ న్యూస్ అండి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళందరికీ టెక్స్ట్ బుక్ యాప్ అనేది ఒక గుడ్ న్యూస్ అందిస్తుంది. మహా బచాత్ సేల్ అనేసి ఈ నెల అనగా జూన్ 27 నుంచి జూన్ 30వ తారీఖు వరకు ఒక బిగ్ ఆఫర్ని అయితే తీసుకొని రాబోతుంది. సో మరి 1 year పాస్పోర్ట్ మీరు బై చేసినట్టయితే అది కూడా 12 AM to 1 AM 27 జూన్ 12 AM to 1 AM మధ్యలో ఎవరైతే బై చేస్తారో 1 year పాస్పోర్ట్ని వాళ్ళకి 2 సంవత్సరాల వ్యాలిడిటీతో అయితే వస్తుంది. సో ఈ ఆఫర్ అనేది మీకు 27th జూన్ లైవ్లోకి వస్తుందండి 12 AMకి. మన ఛానల్ కూపన్ కోడ్ MACOL, మన ఛానల్ కూపన్ కోడ్ యూజ్ చేస్తే 12% డిస్కౌంట్ అనేది రావడం జరుగుతుంది. మరి దేనికి యూజ్ అవుతుంది ఈ యొక్క టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్పోర్ట్ అనేది అంటే అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ఫుల్ అవుతుంది. మరి ఇది లోకల్ లాంగ్వేజ్లో ఉంటుందంటే లోకల్ లాంగ్వేజ్లో కూడా ఉంటుందండి. 10 లోకల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. అందులో మన తెలుగు, కన్నడ, తమిళ్ కూడా ఉన్నాయి. అలానే ఇంగ్లీష్, హిందీ కూడా ఉన్నాయి. మనకు తెలుగుకి సంబంధించి చాలా యూస్ఫుల్ అవుతుంది. మరి అది మీకు RRB ఎగ్జామ్ అయినా లేదా SSC ఎగ్జామ్ అయినా బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా వేటికైనా కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరి ఇందులో ఈ 1 year టెక్స్ట్ బుక్ పాస్పోర్ట్ తీసుకోవడం ద్వారా ఏమేమి అడ్వాంటేజెస్ ఉన్నాయి, ఏ విధంగా తీసుకోవాలని జస్ట్ ఒక 15 secondsలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చానండి. మరి టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో బై చేయాలనుకునే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి లింక్ ద్వారా బై చేయొచ్చు. ఆ లింక్ని క్లిక్ చేసినట్టయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుందండి. సో ఇందులో మీకు టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో అనేది డిఫాల్ట్గా సెలెక్ట్ అయ్యి ఉంటుంది. చూడండి ఇక్కడ అన్ని టిక్ మార్క్స్ పడ్డాయి. ఇందులో మీకు ప్లాన్ బెనిఫిట్స్ అని ఉంటాయి, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. 70,000 ప్లస్ మార్క్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ ప్రో లైవ్ టెస్ట్లు ఉంటాయి, అన్లిమిటెడ్ ప్రాక్టీస్ ప్రో క్వశ్చన్స్ ఉంటాయి, 17,000 ప్లస్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, అన్లిమిటెడ్ రీ అటెంప్ట్ ఉంటుందండి. అన్ని టెస్ట్లకి కూడా ఇన్ని అడ్వాంటేజెస్ ఉంటాయి టెక్స్ట్ బుక్ ఇయర్లీ పాస్ ప్రో. సో ప్రజెంట్ అయితే 649 ఉంది. ఇక్కడ మీరు అప్లై కూపన్ అనేసి ఇక్కడ MACOL అనేసి మీరు టైప్ చేసినట్టయితే అప్లై ఇవ్వండి, అక్కడ అమౌంట్ అయితే తగ్గిపోతుంది. అంతేకాకుండా మీకు 27th జూన్ 12 AM నుంచి 1 AM మధ్యలో ఎవరికైతే బై చేస్తారో 1 year తీసుకుంటే మీకు 2 years వస్తుందండి. మరి ప్రైస్ కూడా తగ్గబోతుంది. సో డోంట్ మిస్ దిస్ మహా బచాత్ సేల్ టెక్స్ట్ బుక్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నట్టు వాళ్ళందరికీ కూడా యూస్ఫుల్ అవుతుందండి. ఇది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా బై చేయొచ్చు. ఇది SSC CHL అఫిషియల్ నోటిఫికేషన్ అండి. సో ఆల్రెడీ మనం చూసాము. ఇది 10+2 కంబైన్డ్ హైయర్ సెకండరీ లెవెల్ ఎగ్జామినేషన్ అనేసి 23 నుంచి 18 వరకు అప్లై చేసుకోవచ్చు. జూలై 18 లాస్ట్ డేట్ అనేది. అయితే మనకు కరెక్షన్ కూడా ఉంటుందండి. ఏమైనా తప్పులు దొరికినట్టయితే 23/7 నుంచి 24/7 వరకు అండి 2 రోజులు ఇస్తారు. జూలై 23, జూలై 24 తప్పులు ఏమైనా సర్దిద్దుకోవచ్చు. సో మనకి ఇక్కడ మెయిన్ ఎగ్జామ్ డేట్ గుర్తుపెట్టుకోండి. టైర్ 1 ఎగ్జామ్ వచ్చేసి September 8 నుంచి September 18 మధ్యలో జరుగుతుంది. టైర్ 2 ఫిబ్రవరి ఆర్ మార్చిలో జరుగుతుందండి, ఫిబ్రవరి మార్చిలో. హెల్ప్ లైన్ నెంబర్ ఏమైనా కావాలంటే ఇక్కడ కూడా చెక్ చేసుకోవచ్చు. సో మనకు ముందుగా ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ చూద్దాం. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ అంటే ఎగ్జామ్ ఎలా ఉంటుంది. టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ అయితే ఉంటుంది. అంటే ఫస్ట్ వచ్చేసి ఎగ్జామ్ అయితే కంప్లీట్ చేస్తారు. సో మరి ఎవరైతే టైర్ 1, టైర్ 2 ఎగ్జామ్ క్వాలిఫై అవుతారో వాళ్ళకి ఏమేమి ఉంటాయి చూడండి. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ టెస్ట్ ఉంటుంది. సో ఇది జస్ట్ క్వాలిఫైయింగ్ నేచర్ బట్ మ్యాండేటరీ నేచర్. అంటే మీకు ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేసి టెస్ట్ చేస్తారు ఇక్కడ. దాని తర్వాత ఏముంటుంది చూడండి, స్కిల్ టెస్ట్ ఆర్ టైపింగ్ టెస్ట్. సో స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ ఉంటుంది. సెక్షన్ 2 ఆన్ ద సేమ్ డే. సో సెకండ్ సెక్షన్లో సేమ్ డేలోనే మీకు ఈ స్కిల్ టెస్ట్ కానీ టైపింగ్ టెస్ట్ కానీ ఉంటుంది. ఇది కూడా చూడండి ఇక్కడ క్వాలిఫైయింగ్ నేచర్ అన్నారు. సో మరి స్కిల్ టెస్ట్ లేదా టైపింగ్ టెస్ట్ అనేది ఎవాల్యుయేటెడ్ యాజ్ పర్ ద ఎవాల్యుయేషన్ గైడ్లైన్స్ అవైలబుల్ ఇన్ ద వెబ్సైట్ కమిషన్. ఇక్కడ మీకు ఆ గైడ్లైన్స్ ప్రకారం జస్ట్ ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే మీరు టైపింగ్ స్పీడ్ ఉందా లేదా, స్కిల్ స్పీడ్ ఉందా లేదా అనేసి టెస్ట్ చేస్తారు అంతే. ఎక్కడ కూడా మనకు ఇక్కడ మ్యాండేటరీ అయితే ఇవ్వలేదు. ఏంటి, టైపింగ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ అయినా ఇవ్వలేదు.
సో కాబట్టి ఇక్కడ టైపింగ్ టెస్ట్ ఉంటుంది, కానీ టైపింగ్ సర్టిఫికెట్ అయితే అవసరం లేదు. సో ఇది దేనికనేది కూడా ఇచ్చాను, స్కిల్ టెస్ట్ ఫర్ డేటా ఎంట్రీ ఆపరేటర్. సో డిఓ డేటా ఎంట్రీ ఆపరేటర్కి స్కిల్ టెస్ట్ ఉంటుంది. అది కూడా ఎలాగని ఇచ్చారు చూడండి, ఇక్కడ స్కిల్ టెస్ట్ ఫర్ పోస్ట్ ఆఫ్ డిఓ ఆర్ డిఓ గ్రేడ్ ఏ ఇన్ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ మెన్షన్డ్ ఎట్ పారా 8.1. సో మరి ఆ డిఓ గ్రేడ్ ఏకి డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీకి సో ఇక్కడ ఆ స్పీడ్ ఎంత ఉండాలంటే 15,000 కీ ఇంప్రెషన్స్ ఉండాలి అన్నారు. 15,000 కీ ఇంప్రెషన్స్. సో 1 అవర్లో 15,000 కీస్ అనేది ప్రెస్ చేయాలి కరెక్ట్గా, అక్కడ వర్డ్స్ ఇచ్చినటువంటి దాని ప్రకారం అనేసి చెప్పారు. సో అది కూడా మనకు 15 మినిట్స్ టైం అనేది ఇవ్వడం జరుగుతుంది. 15 మినిట్స్ బేస్ చేసుకుని క్యాలిక్యులేట్ చేస్తారు. సరే మీకు ఒక ప్యాసేజ్ ఇస్తారండి. సో 3,700 to 4,000 కీ డిప్రెషన్స్ వచ్చేలాగా సో ఇంగ్లీష్లో ఒక ప్యాసేజ్ అయితే ఇస్తారు. దాన్ని మీరు కంప్యూటర్లో ఎంటర్ చేయాలి. మీకు టైపింగ్ మిషన్లో అయితే ఎటువంటి టెస్ట్ ఉండదండి. సో మరి ఇక్కడ డిఓ గ్రేడ్ ఏ ఇక్కడ ఇందాక పైన చెప్పిన దానికి కాకుండా మిగతా వాటికి సో పైన చెప్పిన వాటి కనుక గ్రేడ్ ఏ డిపార్ట్మెంట్ ఆర్ మినిస్ట్రీ మెన్షన్ పార్ట్ పారా 8.1 అన్నారు కదా, అది కాకుండా మిగతా వాటికైతే సో ఇక్కడ కింద ఇచ్చినటువంటివి ఉంటాయి. బేసిస్ ఆఫ్ కరెక్ట్ ఎంట్రీ ఆఫ్ వర్డ్స్, ఇక్కడ ఎంట్రీ ఎన్ని వర్డ్స్ కరెక్ట్గా చేశారనేది చెక్ చేస్తారు. ఇది కూడా 15 మినిట్సే ఉంటుంది. ఇందులో 2,000 నుంచి 2,200 కీ డిప్రెషన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది ప్యాసేజ్. ఆ ప్యాసేజ్ని కంప్యూటర్లో టైప్ చేయాల్సి ఉంటుంది. అలానే క్యాండిడేట్ ఎలిజిబుల్ ఫర్ స్క్రైబ్ వాళ్ళకైతే డిఫరెంట్గా ఉంటుందండి. 5 మినిట్స్ అనేది ఎక్స్ట్రా ఇస్తారు. స్కిల్ టెస్ట్ 20 మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలానే టైపింగ్ టెస్ట్ ఫర్ ద అదర్ పోస్ట్ ఎల్డీసీ లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ జేఎస్ఏకి వచ్చేసి హిందీ ఆర్ ఇంగ్లీష్లో టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. వాళ్ళు సెలెక్ట్ చేసి ఎగ్జామ్లో మీరు అప్లై చేసేటప్పుడు సెలెక్ట్ చేసుకుంటారో దాని ప్రకారం టైపింగ్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు. మరి ఎవరైతే ఇంగ్లీష్ టైపింగ్ అప్లై చేసుకొని ఉంటారో సెలెక్ట్ చేసుకొని ఉంటారో అప్లై చేసేటప్పుడు వాళ్ళు 35 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. అదే హిందీ వాళ్ళైతే 30 వర్డ్స్ పర్ మినిట్ టైప్ చేయాల్సి ఉంటుంది. సో అంటే దాదాపు 10,500 కీ డిప్రెషన్స్ అనేది 1 అవర్కి 9,000 వచ్చేసి. అలానే టైపింగ్ స్పీడ్ వచ్చేసి 10 మినిట్స్ టెక్స్ట్ ప్యాసేజ్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడ కూడా టైపింగ్ సర్టిఫికేట్ అయితే మ్యాండేటరీ అయితే కాదండి. ఎవరు కూడా కామెంట్స్లో అయితే అడగండి, ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కూడా టైపింగ్ సర్టిఫికేట్ అనేది మ్యాండేటరీ ఇవ్వలేదు. జస్ట్ టైపింగ్ స్పీడ్ అనేది చెక్ చేస్తారు అంతే. మరి టైర్ 1 ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే మనకు 4 సెక్షన్స్ ఉంటాయండి. ఇంగ్లీష్ ఇది బేసిక్ నాలెడ్జ్ ఉంటుంది, బేసిక్ నాలెడ్జ్ పైన అడుగుతారు. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది, క్వాంటిటీ ఆప్టిట్యూడ్ ఇది కూడా బేసిక్ అర్థమెటిక్ స్కిల్స్ ఉంటాయి. అలానే జనరల్ అవేర్నెస్. సో 4 సెక్షన్స్ నుంచి మొత్తం 100 క్వశ్చన్స్, ఒక్కొక్క సెక్షన్ నుంచి 25 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 100 క్వశ్చన్స్. ఈచ్ క్వశ్చన్కి 2 మార్క్స్ ఉంటుంది. అలాగా టోటల్ 100 క్వశ్చన్స్కి 200 మార్క్స్ కండక్ట్ చేస్తారు. 60 నిమిషాల సమయం అయితే ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. అలానే ఇక్కడ నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుందండి. హాఫ్ మార్క్ నెగిటివ్ అనేది ఉంటుంది. అంటే మీరు ఒక క్వశ్చన్ రాంగ్ ఆన్సర్ చేస్తే హాఫ్ మార్క్ అనేది పోతుంది. అంటే మీకు 2 మార్కులు కాబట్టి 1/4 అనే మనము చెప్పుకోవచ్చు. మరి టైర్ 1 ఇంగ్లీష్ సిలబస్లో చూసినట్టయితే స్పాట్ ద ఎర్రర్స్ స్పాట్ చేయడం, ఎర్రర్స్ని రెక్టిఫై చేయడం, అంటే ఎర్రర్స్ని ఫైండ్ అవుట్ చేయడము, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి, సినానిమ్స్, హోమోనిమ్స్, అలానే యాంటోనిమ్స్, ఇంకా స్పెల్లింగ్స్ చెక్ చేయడము, మిస్పెల్స్ వర్డ్స్ని కనుక్కోవడము, ఈడియమ్స్ ఫ్రేజెస్ ఉంటాయి, 1 వర్డ్ సబ్స్టిట్యూషను, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, యాక్టివ్ అండ్ ప్యాసివ్ వాయిస్ ఆఫ్ వర్బ్స్ ఉంటాయి. అలానే ఇండైరెక్ట్ టు డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ కన్వర్షన్ ఉంటుంది. సెంటెన్స్ షఫ్లింగ్ పార్ట్స్ అంటే ఒక సెంటెన్స్ నుంచి అందులో కొన్ని పార్ట్స్ని షఫుల్ చేసి ఉంటారు, వాటిని అరేంజ్ చేయాల్సి ఉంటుంది. ప్యాసేజ్ని కూడా షఫుల్ చేసి ఉంటారు. ఇంకా క్లోజ్ ప్యాసేజ్, కాంప్రిహెన్సివ్ ప్యాసేజ్, ఇవి ఇంగ్లీష్ సిలబస్. అలానే జనరల్ ఇంటెలిజెన్స్ విషయానికి వస్తే బోత్ వర్బల్ అండ్ నాన్ వర్బల్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇందులో సిమాంటిక్ అనాలజీ ఉంటుంది, సింబాలిక్ ఆపరేషన్స్ ఆర్ నంబర్ అనాలజీ ఉంటుంది, ట్రెండ్స్, ఫిగర్ అనాలజీ, స్పేస్ ఓరియంటేషను, సిమాంటిక్ క్లాసిఫికేషను, వెన్ డయాగ్రామ్స్ ఉంటాయి,
ఇంకా నంబర్ క్లాసిఫికేషన్, సింబల్ క్లాసిఫికేషను, డ్రాయింగ్ ఇన్ఫరెన్సెస్, ఫిగర్ క్లాసిఫికేషను, పంచుడ్ హోల్ ఆర్ ప్యాటర్న్ ఫోల్డింగ్ ఉంటుంది ఆర్ అన్ఫోల్డింగ్, సిమాంటిక్ సిరీస్ ఉంటుంది, ఫిగరల్ ప్యాటర్న్ ఫోల్డింగ్ అండ్ కంప్లీషన్ ఉంటుంది, నంబర్ సిరీస్ ఉంటుంది, ఎంబెడెడ్ ఫిగర్స్, ఫిగరల్ సిరీస్, ఇంకా క్రిటికల్ థింకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఎమోషనల్ ఇంటెలిజెన్స్, వర్డ్ బిల్డింగ్, సోషల్ ఇంటెలిజెన్స్, కోడింగ్ అండ్ డీకోడింగ్, న్యూమరికల్ ఆపరేషన్స్, ఇంకా రిమైనింగ్ కొన్ని సబ్ టాపిక్స్ కూడా ఉంటాయి ఏమైనా ఉంటే అనేవి కూడా వాడిచ్చాడు ఇఫ్ ఎనీ అనేసి. తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్లో నంబర్ సిస్టమ్ ఉంటుంది. ఇందులో హోల్ నెంబర్ కంప్యూటేషన్ ఉంటుంది, డెసిమల్ అండ్ ఫ్రాక్షన్స్ ఉంటాయి, రిలేషన్షిప్ బిట్వీన్ నంబర్స్ ఉంటుంది, అలానే ఫండమెంటల్ అర్థమెటికల్ ఆపరేషన్స్. ఇందులో మనకు పర్సంటేజెస్, రేషియో అండ్ ప్రపోర్షన్, స్క్వేర్ రూట్స్, యావరేజెస్, ఇంట్రెస్ట్, ఇందులో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఉంటాయి. ఇంకా ప్రాఫిట్ అండ్ లాస్, డిస్కౌంట్స్, పార్ట్నర్షిప్ బిజినెస్, మిక్స్చర్ అండ్ అలిగేషన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్. సో ఇవన్నీ బేసిక్ అర్థమెటిక్ ఆపరేషన్స్ ఇచ్చారు మనకు. అలా ఆల్జిబ్రాలో వచ్చేసి బేసిక్ ఆల్జిబ్రికల్ ఐడెంటిటీస్ ఆఫ్ స్కూల్ ఆల్జిబ్రా, అలానే ఎలిమెంటరీ సర్ట్స్ అని ఇచ్చారు, అలానే గ్రాఫ్స్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ కూడా ఇచ్చారు, అలానే జామెట్రీ కూడా ఉంటుంది. తర్వాత మెన్సురేషన్లో ట్రయాంగిల్, క్వాడ్రిలేటరల్ ట్రయాంగిల్, రెగ్యులర్ పాలిగాన్స్, సర్కిల్, రైట్ ప్రిజము, రైట్ సర్క్యులర్ కోను, రైట్ సర్క్యులర్ సిలిండరు, స్పియరు, హెమిస్పియరు, రెక్టాంగులర్ ప్యారలెపాయిడ్, ఇంకా రెగ్యులర్ రైట్ పిరమిడ్ విత్ ట్రయాంగిల్ ఆర్ స్క్వేర్ బేస్ అని ఇస్తాడు. తర్వాత ట్రిగ్నామెట్రీ ఉంది, ట్రిగ్నామెట్రికల్ రేషియోస్, కాంప్లిమెంటరీ యాంగిల్స్, ఇంకా హైట్స్ అండ్ డిస్టెన్సెస్, ఈ సైన్ 2θ ప్లస్ కాస్ 2θ = 1 ఈ టైప్ ఆఫ్ ఉంటాయండి. స్టాటిస్టికల్ చార్ట్స్ ఉంటాయి, యూజ్ ఆఫ్ టేబుల్ అండ్ గ్రాఫ్స్, అంటే టేబుల్స్ గ్రాఫ్స్ని ఇచ్చేసి వాటిపైన హిస్టోగ్రామ్, ఫ్రీక్వెన్సీ, పాలిగాను, బార్ డయాగ్రాము ఈ టైప్ ఆఫ్ చార్ట్స్ అయితే ఇస్తారు. తర్వాత జనరల్ అవేర్నెస్ లాస్ట్ సెక్షను. ఈ జనరల్ అవేర్నెస్లో క్వశ్చన్స్ ఆర్ డిజైన్డ్ టు టెస్ట్ ద క్యాండిడేట్ జనరల్ అవేర్నెస్ ఆఫ్ ది ఎన్విరాన్మెంటల్ అరౌండ్ హిమ్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ టు సొసైటీ. అంటే తన చుట్టూ ఉన్నటువంటి సమాజం మరియు తన చుట్టూ ఉన్నటువంటి వాతావరణంలో జరిగేటువంటి వాటిపైన జనరల్ క్వశ్చన్స్ని అడుగుతారు. అంటే క్యాండిడేట్ని టెస్ట్ చేయడానికి తన చుట్టూ వాతావరణంలో ఏం జరుగుతుందని తెలుసుకుంటున్నాడా లేదనేసి అది నాలెడ్జ్ని టెస్ట్ చేయడానికి కరెంట్ ఈవెంట్స్ కావచ్చు, అలానే ఎవ్రీడే అబ్జర్వేషన్స్ అంటే రోజులో గమనించేటువంటివి, ఇంకా ఎడ్యుకేటెడ్ అంటే మెనీ ఎడ్యుకేటెడ్ ఆస్పెక్ట్స్ కింద అడుగుతుంటారు. అంటే తన యొక్క సమాజానికి సంబంధించి అలానే డైలీ డే టు డేలో జరిగేటువంటి వాటిపైన తనకి ఎటువంటి నాలెడ్జ్ ఉందని టెస్ట్ చేయడానికి జనరల్ అవేర్నెస్ అండి. అవి కూడా ఇంకా ఏమున్నాయంటే హిస్టరీ, కల్చరు, జాగ్రఫీ, ఎకనామిక్ సైన్స్, జనరల్ పాలసీ అండ్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇవన్నీ మరి జాగ్రఫీ, కల్చర్, హిస్టరీ అంటే స్టాండర్డ్ హిస్టరీ ఇవన్నీ చదవాల్సిన అవసరం లేదు. సో వాటికి సంబంధించి డైలీ జరుగుతాండే వాటిలో ప్రతి వ్యక్తి చుట్టూ జరిగేటువంటి సమాజంలో జరిగేటువంటి వాటిపైన అడుగుతూ ఉంటారనేసి ఇక్కడ మెన్షన్ చేశారండి. సో ఇవి టైర్ 1 సిలబస్ అండి. సో మరి టైర్ 1 సిలబస్ తెలుగులో కూడా కావాలనుకుంటే జస్ట్ కింద కామెంట్స్లో చెప్పండి, తెలుగులో కూడా నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఇవ్వండి మరి సిలబస్ అలానే టైపింగ్ టెస్ట్కి సంబంధించినటువంటి డౌట్ క్లారిఫికేషను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్స్లో తెలియజేయచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ హ్యాపీ లెర్నింగ్.